కూర్చో కూర్చో. ఏటి గారమ్మా, ఏటి మళ్ళీ సినిమాకి వెళ్ళాడా? అవునయ్యా, ఎంతసేపు ఏదో బురక ఎక్కడో లేదు, బడికి ఎగరవ పెడుతున్నాడు ఎదవని. ఏరా యథా సన్నాసి, బొత్తుగా భయం భక్తి లేకుండా పోతుంది. ఇదిగో బెత్తవరం అమ్మాయితో పెళ్లి చేయబడ్డావా? నవ్వెట్రా ఎదవ కానీ మ్యాటర్ అంటే భయం లేకుండాను. అలా భయం లేకపోతే బడికి ఎగరవం పెడుతున్నావు. అయ్యోరు ఇదిగో పట్టుకోండి, వదిలితే ఏదో పారిపోతాడు, లంగొట్టు ఊడిపోయేదాకా పరిగెత్తిస్తాడు ఎదవా. అదైనా వేసుకోరమ్మా. ఏటి తవరు వేసుకోరా? నాకు అసలే సిగ్గు. చెప్పడానికే వేసుకోవడానికా? అవన్నీ నీకెందుకమ్మా, నువ్వు వెళితే నేను చూసుకుంటాను వీడి సంగతి. ఏటో మాయిదరగోలని వేధమా, వెళ్ళి కూర్చోరా. ఇదంతా దిమాగా వచ్చింది, వెళ్ళి కూర్చో. వీడికి ఇంకేం పని లేదు, నాలంగోటే కావాల్సి వచ్చింది. వేధమా. ఎరా మీ అమ్మ బాగా తన్నిందా? మాస్టర్ అండి, వీళ్ళిద్దరు నన్ను ఏడిపిస్తున్నారు. మీరు పెద్ద బుద్ధిమంతులు ఏట్రా, వాడిని ఎక్కిరిస్తున్నారు. నువ్వు లేవరా. ఎవరెస్ట్ ఎక్కింది ఎవరు? ఎంతో ధైర్యవంతుడు సార్. ధైర్యవంతుడు చేయబడి కూర్చో. నువ్వు లేరా. తాజ్ మహల్ ఎక్కడుంది? అది 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 వంగుంట కనిపిస్తుందా సార్? అది కనిపిస్తుంది. నువ్వు లేరా. తాజ్ మహల్ ఎక్కడుంది? తాజ్ మహల్ ఆగ్రాలో ఉన్నది. దాన్ని కట్టించిన వాడు షాజహాన్. అతని భార్య పేరు ముంతాజ్. ఆమె మీద ప్రేమతో తాజ్ మహల్ కట్టించెను. కరెక్ట్ గా చెప్పేశాడు వీడు. వేదావకి అల్లరితో పాటు తెలుగు కూడా అబ్బింది, అందుకే వెళ్ళలేకపోతున్నాను. కూర్చో. నమస్కారం మేస్టారు. నమస్కారం నమస్కారం. మంచి ముహూర్తానికే తీసుకొచ్చారు. ఒరేయ్, ఈ అమ్మాయి పేరు ధనలక్ష్మి. ఈ రోజు నుంచి మీతో పాటే చదువుకోబోతోందిరా. రామచంద్రాపురం నుంచి మనూరు స్కూల్లో చేరడానికి వచ్చింది. ఏంటా బొండు పంతులు, ఏంటో ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఏం లేదండి. 100కి చిల్లరుందా? ఏంటా నోరలో తెరిచావు? అయ్యా ముందు 100 ఇస్తే చిల్లరిస్తాను. అబ్బో చాలా ముదిరిపోయావు. మనిషి అంటే మాత్రం నమ్మకం ఉండాలా? ఇదిగో ఇదిగో ఉందా? లేకపోతే నాదే డబ్బులు కొట్టేద్దాం చూస్తారా చచ్చు అథవా మందేరా పప్పులు. ఇదిగోండి బాబు. పంతులు 100 కుండా వెళ్తున్నావు ఏంటి? ఇచ్చా కదండి. ఇచ్చావా? 2 ఇచ్చాం కదండి. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. ఈ 100 కలిపితే ఎంత? 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? ఏమండి మీరు ఇచ్చింది 100 కదండి. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. ఇది అది కలిపితే 800. 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? మీరు ఇచ్చింది 100 అండి బాబు. ఎప్పుడు చూసా అదో కన్ఫ్యూజన్ నీకు. నేను చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. అది ఇది కలిపితే 200. 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? బాబు మీరు ఇచ్చింది 100 అండి. నువ్వు నాకు ఎంత ఇవ్వాలి? ఇంకా 100 అండి. అవునా 100 చూస్తున్నావా? ఎవరైనా చేతిలో 100, బొడ్లో 100 కలిపితే 200. ఇచ్చింది 100. మరి నా 100 తాగెత్తుకెళ్ళింది. నోరు మూసుకో, ఏగలు దొరతాయి. అరే ప్రభు, అమలాపురం వచ్చేసారా? కృషి గురించి ఎవరిని అడిగినా ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలియట్లేదురా. అరే ఐటమ్స్ పెట్టింది పేరు పెద్దాపురం, పక్కనే ఉంది. ఈ రాత్రికి వెళ్ళి జిల్లుగా సర్వీస్ చేసుకొచ్చావంటే పొద్దున ఫ్రెష్ ఎత్తుకోవచ్చు. ఏమంటారా? వసంత్ ఏంట్రా అచ్చుడు శృతి చీరా? ఇదో బాబు లా చెప్పోయా. అప్పో ఆపవా బాబు. రే ప్రభు జాగ్రత్త చూసి. అరే పట్టుకోయా బాబు. అమ్మా ఏమ్మా ఈ చీర ఎవరిది? సరేలే, చీర అంటే రేవుంటుంది. అమ్మని ఈ చీర ఎవరిదంట? పొరుగురా. చచ్చాను రాయ్, ఇదేంట్రా చీర అంటే పొరుగురా అంటది? ఇదేదో చెవిటి మేడంలా ఉంది. నువ్వు అడగరా. అమ్మా ఈ ఊళ్ళో ఫోన్ ఎవరింట్లో ఉంది? ఫోన్ ఫోన్ మీకు పాపం. ఏంట్రా బట్టలు ఫోన్ తెచ్చిందా? ఫోన్ చేయండి. ఏంట్రా ఫోన్ అడిగితే భోజనం పెట్టింది? నేను తింటుంటాను కానీ నువ్వు మాట్లాడరా. అమ్మయ్యా అదృష్టం అంటే ఇది. ఏంట్రా శృతి గురించి అడగరంటే ఇక్కడ తింటూ కూర్చున్నావా? చూడబ్బాయి, ఇది అమలాపురం. ఇక్కడ మనకు ఎవ్వరూ తెలీదు. ఎలాగూ చీర ఉతికి ఆరేసింది కనుక ఆ చీర శృతింటికి తీసుకెళ్ళడం ఖాయం. అప్పటి వరకు మనం ఇక్కడ ఎండలో ఉండి తీరాల్సిందే. నీచంగా నేను అడిగింది ఇయా కాదయ్యా. ఓహో ఈ ఆ కూడా తెలియకుండా కంటి డాక్టర్ని ఒంటి డాక్టర్ని అయిపోయింది అనుకున్నావా నీచంగా? నేను అడిగింది ఆ అమ్మాయిని ఆ నోరు తెరవమని. ఆ అమ్మాయిని ఒళ్ళు బాగాలేదని తెచ్చాం, ఒళ్ళు బాగాలేదని కాదు. యూ షట్ అప్ మ్యాన్. నువ్వు నోరు తెరవమని నీచంగా. పెద్ద జ్వరం ఏం లేదు నీచంగా. ఇంజక్షన్ ఇస్తే అదే తగ్గిపోతుంది. ఇంజక్షన్ పట్టరా నీచంగా. రాజు ఇంజక్షన్ అంటే సూదే కదా? అవును బావా. ఇదిగో డాక్టర్ గారు, ఇంజక్షన్ ఏమీ వేయద్దు, మా మాదకు నొప్పేస్తుంది. మా ఊళ్ళో అయితే డాక్టర్ పసర మందులతో నయం చేస్తాడా? ఏ జబ్బుకి ఏ మందు ఇవ్వాలో మాకు తెలీదా నీచంగా? నువ్వేం చెప్పక్కర్లేదు, అయినా చిన్న సూదే.
నొప్పే ఉండదు నీచంగా. అయితే ఆ సూది నాకేంటి, నొప్పిగా ఉందో లేదో చూస్తాను. అబ్బా ఇతంతో చాలా తలనొప్పుకుందమ్మా నీచంగా. మావయ్య బయటికి వెళ్ళి కూర్చోండి. రేయ్, ఇద్దరిని వెళ్ళమంటున్నాను, వెళ్ళండి బయటికి. ఏంటి ఇంజెక్షన్ ఇచ్చాడా? అవును. అయితే నువ్వు వెళ్ళి కారులో కూర్చో, మేము వెళ్ళి ఫీజు ఇచ్చేస్తాం. నాగరాజు నాలుగు బయట నీచంగా. ఇదిగో పశువుల డాక్టర్ దగ్గర మనుషులకి ఏంట్రా పని, అర్జెంట్ గా వెళ్ళిపో. డాక్టర్ గారికి ఫీజు ఇవ్వాలి. నా స్టేట్మెంట్ ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వమంటే నీ సెంటిమెంట్ ప్రకారం ఇంజెక్షన్ ఇస్తావా? ఏమిటా నీ దబాయింపు? నేను ఇచ్చిన ఇంజెక్షన్ చిన్నపిల్లలకి ఇచ్చిన ఇంజెక్షన్ నీచంగా. నోకరాజు వస్తున్నా బావా. ఏం చేస్తున్నావయ్యా? దొరికింది. అయ్యి బాబు, దాంతో పొడితే కోమలోకి వెళ్ళిపోతున్నాయి బాబు. డాక్టర్ డాక్టర్ 8వ నెంబర్ పేషెంట్ బాత్తో మెలికలు తిరుగుతున్నాడు, ఇంజెక్షన్ ఇమ్మంటారా? ఈ రోజు నుంచి హాస్పిటల్లో ఇంజెక్షన్స్ బ్యాన్, ఓన్లీ టాబ్లెట్స్. దట్స్ ఆల్. అదేంటి డాక్టర్ నీచంగా? అబ్బా కొట్టిందిరా నీచంగా.